తెలంగాణ రైతు సోదరులకైతే శుభవార్త అన్నమాట. ఇన్ని రోజులు మనకి ఏమనుకున్నామంటే రైతు బంధు డబ్బులు ఒకటే 20 ఎకరాల వరకు ఇస్తున్నామని చెప్పేసి మనకైతే చెప్పారు గానీ, ఇంకొక శుభవార్త ఏందో తెలుసా మీకు? రైతు భరోసా డబ్బులు గూడా 20 ఎకరాల వరకు ఉన్న వారికైతే అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారన్నమాట. ఎకరానికి 15,000 చొప్పున మనకైతే రైతు భరోసా డబ్బులు గూడా మనకైతే విడుదల చేస్తున్నారు. రైతు భరోసాకి ఎవరెవరికి విడుదల చేస్తున్నారు? కొత్త రూల్స్ ఏంటివి? ఈరోజు 15 జిల్లాలకైతే విడుదల చేస్తున్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను, మొన్న 4 జిల్లాలకు విడుదల చేశారు. నిన్న 10 జిల్లాలకు వచ్చేసాయి. ఈరోజు 15 జిల్లాలకైతే విడుదల చేస్తున్నారనమాట. అంటే నిన్న కొన్ని జిల్లాలు మిగలడం వల్ల ఆ జిల్లాలు కూడా ఈరోజు కలిపి మనకి విడుదల చేస్తున్నారనమాట. నిన్న 10లో కేవలం 6 జిల్లాలకైతే పడ్డాయని చెప్పేసి చెప్పారు. మిగతా వాళ్ళకైతే పడలేదు. సో వాళ్ళని కూడా యాడ్ చేసి ఈరోజు కొన్ని జిల్లాలతో సహా మొత్తం అందరికైతే విడుదల చేస్తున్నారనమాట. అయితే ఈరోజు ఎవరెవరికి పడుతున్నాయి, అమౌంట్ ఎంత పడుతుంది, వీటన్నిటి గురించి మనం అందరం అయితే స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంకో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మీరు, రైతు భరోసా మైనారిటీ రైతులకైతే ఇక్కడ చూసుకోండి. అభిప్రాయం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనందుకు రైతు భరోసా రైతుకు 10 ఎకరాల వరకు ఉంది కాబట్టి అందుకనే జిల్లాల్లో వచ్చేసి మెజారిటీ రైతులకి అభిప్రాయం అయితే పడ్డారనమాట. ఒక్కొక్క రైతు అయితే ఇక్కడ చూసుకుంటే 10 ఎకరాల వరకు ఇవ్వాలని చెప్పేసి అయితే మనకైతే కోరుతున్నారు. అలానే ఇక్కడ మీరు ఏంటంటే వాళ్ళు ఇక్కడ రియల్ ఎస్టేట్లు కానీ వెంచర్లు ఉన్న వాటికైతే ఏం అవసరం లేదు. కేవలం సాగు చేసే భూములే 10 ఎకరాల లోపు ఉన్నవారికైతే ఇవ్వండి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ చూసుకోండి, వ్యవసాయ భూములకు మాత్రమే ఇవ్వండి అని చెప్పి కూడా వాళ్ళైతే చెప్తున్నారనమాట. అయితే 10 ఎకరాల వరకు మనకి రైతు భరోసా విషయంలో ప్రభుత్వానికి అయితే మనకైతే వాళ్ళైతే ఒక అప్డేట్ ఇచ్చారు. మనకి త్వరలోనే 10 ఎకరాల వరకు ఇస్తున్నారా లేదా అని చెప్పేసి కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 5 ఎకరాల వరకు అయితే మొత్తం జరుగుతూనే ఉందన్నమాట. 5 ఎకరాల వరకు అయితే పడతాయి. ఒకవేళ 10 ఉంటే మాత్రం అంటే 5 వరకు పడేసి మీకు మిగతా 5 అయితే ఆగే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకున్న తర్వాత అమౌంట్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా రైతు సోదరులకు షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందన్నమాట. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి.